రేపు తెలంగాణలో రైతు భరోసా సంబరాలు జరగబోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నర్సింగ్రావు లైవ్ లో అందిస్తారు. నర్సింగ్రావు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వర్షాకాలానికి సంబంధించినటువంటి రైతు భరోసా నిధులను అయితే చాలా వేగంగా రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తుంది. వాస్తవానికి ఈ నెల 16వ తేదీన రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో. ఆ సందర్భంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఆ రోజు నుంచి 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలని రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధుల్ని జమ చేస్తామని చెప్పి ప్రకటించారు. మొదటి రోజు 0 to 2 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో జమ చేస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వరుసగా జమ చేస్తూ వస్తూనే ఉన్నారు. ఈ రోజు కూడా 15 ఎకరాల వరకు వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి రైతు భరోసా నిధుల్ని ఈ రోజు కూడా ప్రభుత్వం విడుదల చేసింది. అందులో భాగంగా 513 కోట్ల రూపాయలని ఈరోజు మరో 513 కోట్ల రూపాయలని రాష్ట్ర సర్కారు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా 67 లక్షల మంది రైతులకి 8,229 కోట్ల రూపాయలని రైతుల ఖాతాల్లో జమ చేసింది. సో ఈ విధంగా ఈ స్వల్పకాలంలో ఇంత నిధులు జమ చేయడం అనేటువంటిది రికార్డుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పటి వరకు రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత వేగంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధుల్ని రైతుల ఖాతాల్లో జమ చేయడం అనేటువంటిది ఇదే పెద్ద రికార్డుగా చెప్తా ఉన్నారు. 2021లో మొదటిసారిగా అప్పుడు 11 రోజుల్లో 7,000 కోట్ల రూపాయలని ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధుల్ని జమ చేసింది. కానీ ఈసారి 8 రోజుల్లోనే 8,200 కోట్ల పైచీలకు నిధుల్ని రేతుల ఖాతాల్లో జమ చేయడం అనేటువంటిది రికార్డుగా చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో రైతులతో ఆ సంబరాల్ని, ఆ వేడుకల్ని పంచుకోవడం కోసం రేపు ప్రత్యేకంగా రైతు సంబరాల్ని నిర్వహిస్తూ ఉన్నారు. అందుకోసము సచివాలయానికి ఎదురుగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద రైతు నేస్తం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. రేపు సాయంత్రం ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఇక్కడి నుంచి ప్రత్యేకంగా రైతులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంభాషించబోతా ఉన్నారు. ఇంత వేగంగా గతంలో ఎప్పుడైనా రైతు భరోసా, రైతు బంధు నిధులు పడ్డాయా? అదేవిధంగా ఇప్పటి వరకు రైతుల కోసం తెలంగాణ సర్కారు చేసినటువంటి కార్యక్రమాన్ని రైతులకి వివరించబోతా ఉన్నారు. రైతులతో ముఖాముఖిగా మాట్లాడబోతా ఉన్నారు. సో అందుకు సంబంధించి ఈ కార్యక్రమానికి సంబంధించి రేపు జరగబోయేటువంటి ఈ స్థలాన్ని కొద్దిసేపటి క్రితమే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు స్థలాన్ని పరిశీలించారు. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లపైన సమీక్ష చేశారు. పోలీసులకు కూడా ఏ విధమైనటువంటి ఆటంకాలు, అక్కడ ఇబ్బందులు తలెత్తకుండా తగినటువంటి భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ఆదేశించారు. ఆ కార్యక్రమానికి సంబంధించి సమీక్షని అక్కడే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా సిఎస్ రామకృష్ణారావు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా మాట్లాడారు. ఎంత భారమైనప్పటికీ రాష్ట్ర ఖజానానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఇబ్బంది అయినా కానీ రైతుల కోసము చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అనేటువంటి మాటని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత ఒకే రోజున 21,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసి 25 లక్షల మంది రైతులని రుణ విముక్తుల్ని చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి సర్కార్దని చెప్పి ఆయన ఘనంగా చెప్పారు. అంతేకాకుండా 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలని జమ చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు 8 రోజుల్లో 8,229 కోట్ల రూపాయలని రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధుల్ని కూడా జమ చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి సర్కార్ది. ఈ విధంగా దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున రైతుల ఖాతాల్లో జమ చేయడం అనేటువంటిది ఇదొక రికార్డు. దేశంలోనే మొదటి ప్రభుత్వం ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేటువంటి మాటని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. సో వీటన్నింటినీ కూడా జనాల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచనతో ఉంది. సో ఈ సంబరాల్ని కూడా రైతులతో పంచుకోవాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. సో ఈ నేపథ్యంలోనే రేపు ప్రత్యేకంగా ఇప్పటికే రైతు సదస్సుల్ని విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. రైతు నేస్తం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ నెల 16
26వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అంతేకాకుండా రైతులతో ముఖాముఖి కూడా మాట్లాడారు. ఇక ఇప్పుడు రేపు కూడా ఈ రైతు సంబరాలు నిర్వహిస్తూ రైతులతో ముఖాముఖిగా మాట్లాడబోతున్నారు. ఇప్పటి వరకు ఈ వచ్చినటువంటి ఈ కాలంలో రైతుల సంక్షేమం కోసం ఎన్ని వేల కోట్ల రూపాయలని ఏ విధంగా ఖర్చు చేసింది అనేటువంటి విషయాలను కూడా రైతులతో పంచుకోబోతున్నారు. అంతేకాకుండా రైతులతో కూడా వారు మాట్లాడి స్వయంగా తెలుసుకోబోతున్నారు వారి అభిప్రాయాల్ని. అంతేకాకుండా కొద్దిసేపటి క్రితము కేసముద్రానికి సంబంధించినటువంటి రైతులు కూడా వచ్చారు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో వారి భూముల్ని నారాయణపురానికి సంబంధించినటువంటి రైతుల భూముల్ని అటవీ భూములుగా వారు నిర్ధారించారు అని చెప్పి ఆ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 94 జీవోని తీసుకువచ్చి దాన్ని రీసర్వే చేసి ఆ అటవీ రికార్డుల నుంచి ఆ భూముల్ని తొలగించిందనేటువంటి మాటను కూడా ఈ రైతులు చెప్తా ఉన్నారు. వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కూడా ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. సో ఈ వివరాలన్నింటిపైన కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం చేసినటువంటి రైతు సంక్షేమం కోసం, రైతుల అభివృద్ధి కోసం, రైతుల కోసం చేసినటువంటి కార్యక్రమాలన్నింటి మీద రేపు రైతులతో స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడి ఆ సంబరాల్లో పాల్గొని వారితో సంతోషాన్ని షేర్ చేసుకోబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.